ప్రభును రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు నిశ్చయముగా మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్. విశేషమైన తన కృపచేత దేవుడు నింపి మిమ్మల్ందరినీ నడిపించునుగాక. ఆమేన్. మేలు చేయుటకై దేవుడైన యెహోవా ఎల్లప్పుడూ మీతో కూడా ఉండునుగాక. దేవుని ప్రజలారా, కృపయు కనికరమును సమాధానమును దేవుడు మీ వ్యక్తిగత జీవితాలలో, కుటుంబ జీవితాలలో విస్తరింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరము మీరు తలపెట్టిన ప్రతి పనిలో దేవుని ఆశీర్వాదము, దేవుని తోడు మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క చదవబడిన భాగంలో నుంచి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. అనేక దినాల నుంచి ఈ వాక్యమును మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆమోసుకును అమజ్యాకు మధ్య జరుగుతున్న సంభాషణ గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఆమోసు దేవుని చేత పిలువబడి, దేవుని చేత ప్రవక్తగా ఎన్నుకోబడి షోమ్రోను బేతుల ప్రాంతంలో దేవుని వాక్యాన్ని ప్రకటన చేస్తున్నప్పుడు ఆ మాటలు విన్న బేతేలులోని దేవుని యాజక ధర్మం చేయుచున్న యాజకుడైన అమజ్య ఆమోసుకు వ్యతిరేకంగా, ఆమోసుకు విరోధంగా నిలవబడి, నీవు నీ మాటలు ఇక్కడ ప్రకటన చేయొద్దు, నీవు దేశాన్ని విడిచి పారిపో, నువ్వు వేరే చోటకి వెళ్ళి నీ భత్యాన్ని సంపాదించుకొని దైవజనుడికి వ్యతిరేకంగా, విరోధముగా అడ్డుపడినట్లు, దేవుని వాక్యమును ప్రకటన చేయకుండా అడ్డుపడినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రజలారా, తద్వారా దేవుని యొక్క తీర్పు అమజ్య మీదకి రావటాన్ని అదే ఆమోసు ఇక్కడ ప్రకటన చేయుచున్నాడు. ఇదిగో నీవు ప్రవచించొద్దని అంటున్నావు, సాగు సంతతి వారి గురించి ఏ మాట కూడా మాట్లాడొద్దని నువ్వు అంటున్నావు, నాకు ఆజ్ఞాపించుచున్నావే, ఇలా నువ్వు చేస్తున్నావు కనుక. అంటే అమజ్య అనే యాజకుడు దేవుని వాక్యము ఎరిగిన యాజకుడు అయినా కానీ, దేవుని సన్నిధిలో యాజకత్వం చేయుచున్నా కానీ దేవుని వాక్యం అంటే అతనికి గౌరవం లేదు. దేవుని వాక్యం అంటే గౌరవం లేదు. అప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన మనం చెప్పుకున్నాము, దేవుని వాక్యాన్ని గౌరవించిన, దేవుని వాక్యానికి విలువించిన, దేవుని వాక్యాన్ని లక్ష్యపెట్టిన వారి జీవితాలలో ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నారో నిన్నటి దినాన చెప్పుకున్నాం. కానీ దేవుని బిడ్డలారా, ఈ దినాన అమజ్య దేవుని వాక్యాన్ని తిరస్కరిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం అంటే గౌరవం లేదు, దేవుని వాక్యం అంటే నిర్లక్ష్యము. కనుక ఈ దినాన బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, ఆదికాండము 3వ అధ్యాయము 1 నుంచి 6 వరకు మనం చూసినట్లయితే అక్కడ ఆదాము అవ్వ గురించి రాయబడతా ఉంది. దేవుడు తన స్వరూపమందు సృజించాడు. తనకు ఆదామును అవ్వను సృష్టించి ఏదేని తోటలో, ఒక అందమైన తోట, ఒక సమృద్ధి కలిగిన తోటలో వారిని ఉంచి సల్లపూట సాయంకాల సమయంలో వారిని దర్శిస్తూ వారితో మాట్లాడుతూ ఉండేవాడు. దేవుని బిడ్డలారా, దేవుడు వారికి చెప్పిన మాట ఏంటంటే, ఈ తోట ఫలములలో అన్నీ మీరు తినొచ్చు, కానీ తోట మధ్యలో ఉన్న ఫలాలు తినకూడదు అని దేవుడు చెప్పాడు. దేవుని మాట అంటే వారికి గౌరవం లేదు, దేవుని మాట అంటే వారికి లెక్కలేదు, దేవుని మాట అంటే వారికి నిర్లక్ష్యము. కనుక దేవుడు తినవద్దన్న పళ్ళను తిని, దేవుడు తినవద్దని చెప్పిన ఫలాన్ని తిన్నారు, దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. దేవుని బిడ్డలారా, సమృద్ధికరమైన స్థలములో, ఒక గొప్ప ఆశీర్వాదకరమైన స్థలములో వారిని దేవుడు ఉంచాడు. కానీ వారు చేసిన పని ఏంటంటే, దేవుని వాక్యం అంటే వారికి గౌరవం లేదు, దేవుని వాక్యం అంటే వారికి లెక్కలేదు. అందుకనే దేవుని వాక్యాన్ని త్రోసివేసి, దేవుని మాటను లెక్క చేయకుండా దేవుడు తినవద్దన్న పళ్ళు తిన్నారు. అందుకని దేవుని బిడ్డలారా, వారి జీవితాల్లో కలిగిన ఫలితం ఏంటంటే, ఒక మంచి దేవునితో ఉన్న సహవాసాన్ని,
దేవుడు వారికి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదకరమైన స్థలములో నుంచి వారు త్రోసివేయబడ్డారు, నెట్టివేయబడ్డారు. ఉదయకాల సమయంలో గమనించిన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును మనం గౌరవించకుండా ఉన్నట్లయితే, దేవుని వాక్యాన్ని మనం నిర్లక్ష్యపరిచే వ్యక్తులుగా ఉన్నట్లయితే, దేవుడు కలుగజేసిన ఆశీర్వాదాలన్నింటినీ మనం విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దేవుని సన్నిధిలోంచి, ఆశీర్వాదకరమైన స్థలముల నుంచి దేవుడు మనల్ని త్రోసివేస్తాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే ఆదికాండము 4వ అధ్యాయం 6-8 వచనాల్లో కూడా దేవుడు అక్కడ కయ్యూనుతో మాట్లాడుతూ ఉన్నాడు. కయ్యూను అనే వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. కయ్యూనా, నీకు ఎందుకయ్యా కోపము? నువ్వెందుకు కోపడుతున్నావు? నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు తలెత్తుకోవా? ఒకవేళ నువ్వు కోపం కలిగి ఉంటే పాపముని ఎదుటినే నీ దగ్గర పొంచి ఉంటుందయ్యా, కనుక కోపము తగ్గించుకోని చెప్పేసి దేవుడు కయ్యూనుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో గమనించండి దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడి కయ్యూనుని హెచ్చరించినా కానీ దేవుని మాట అంటే లెక్కలేదు కయ్యూనికి. దేవుని మాట అంటే గౌరవం లేదు కయ్యూనికి. అందుకనే దేవుని మాటకు లోబడకుండా, దేవుని హెచ్చరికను పట్టించుకోకుండా ఏం చేశాడంటే కోపాన్ని తీసివేయలేదండి. దేవుని మాటకు లోబడలేదు, దేవుని గద్దింపునకు లోబడలేదు. నేటి కాలంలో కూడా చాలామంది దేవుడు అనేక రకాలుగా వాక్యము ద్వారా, దైవజనుల ద్వారా దేవుడు సూటిగా గద్దిస్తున్నా, హెచ్చరిస్తున్నా కానీ ఆ మాటలు పట్టించుకోకుండా నడుచుకునే విధానాలు నేటి కాలంలో కూడా మనకు ఉన్నాయనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుని బిడ్డలారా గమనించండి. కయ్యూను దేవుని హెచ్చరికను పట్టించుకోలేదు. ఉదయకాల సమయంలో వాక్యమిచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, హెచ్చరిక అంటే అపాయమును ముందుగానే మరి పసిగట్టి ఆ అపాయము నుంచి తప్పించబడటానికి ముందుగా చెప్పే మాటలే హెచ్చరికలండి. తప్పించుకోమని, ప్రమాదం ఉంది జాగ్రత్త అని తెలియపరిచేదే హెచ్చరిక. దేవుడు చెప్పాడు, నీకు కోపం ఉంది, కోపం అనేది నిన్ను ఒక ప్రమాదంలో పడేస్తుంది అని దేవుడు హెచ్చరిక చేశాడు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మరి గుర్తుంచుకోవాలి. దేవుడు హెచ్చరిక చేసినా కానీ తన కోపాన్ని తగ్గించుకోలేదు. దేవుడు హెచ్చరిక చేసినా కానీ దేవుని మాటను పట్టించుకోలేదు. దేవుడు హెచ్చరిక చేసినా కానీ దేవుని హెచ్చరికను నిర్లక్ష్య పెట్టాడు. ఉదయకాల సమయంలో వాక్యమిచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని వాక్యాన్ని గౌరవించలేదు కాబట్టి తన తమ్ముడిని పొలములో మరి కొట్టి చంపివేశాడండి. ఒక హంతకుడుగా మార్చబడ్డాడు, ఒక శాపగ్రస్తుడుగా మార్చబడ్డాడు, ఒక దేశ దిమ్మరగా మార్చబడ్డాడు. కారణం ఏంటి? ఫలితం ఏంటి అంటే, ఎందుకు ఇలా జరిగిందంటే దేవుని హెచ్చరికను పట్టించుకోలేదు, దేవుని మాటను లెక్క చేయలేదండి. ఉదయకాల సమయంలో దేవుని వాక్యం అంటే గౌరవం ఉందా? దేవుని వాక్యం అంటే భయం ఉందా? దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరుస్తున్నావేమో, త్రోసివేస్తున్నావేమో, జాగ్రత్త. కయ్యూను దేవుని మాటలు గౌరవించలేదండి, లెక్క చేయలేదండి. హెచ్చరిక చేసినా కానీ లెక్క చేయలా. బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 22-23 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ సౌలు రాజు గురించి మాట చెప్పబడుతూ ఉంది. రాజు అయిన సౌలు గురించి అక్కడ చెప్పబడుతూ ఉంది. సౌలు మరి అతడు దేవుడు ఆజ్ఞను పూర్తిగా పాటించలేదండి. దేవుడు సౌలు దగ్గరికి సమూయేలును పంపించి సమూయేలు చేత ఒక వర్తమానం పంపించాడు. ఇదిగో, నువ్వు అమాలేకుల మీదకి వెళ్ళి అమాలేకులను బొత్తిగా నిర్మూలన చెయ్యి. పిల్లలనేమి, పెద్దలనేమి, పశువులేమి అందరినీ కూడా బొత్తిగా నిర్మూలన చేయమని సమూయేలుని దేవుడు సౌలు రాజు దగ్గరికి పంపించాడండి. సౌలు ఆ మాట విన్నాడు, వెళ్ళాడు, కానీ పూర్తిగా దేవుడు చెప్పిన దాన్ని పాటించలేదండి. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో తన ఇష్టాన్నే దేవుని చిత్తానికంటే ఎక్కువగా భావించాడు. తన ఇష్టమే దేవుని చిత్తం కంటే, దేవుని చిత్తం ఏంటి? అమాలేకులను సంపూర్ణంగా
బొత్తిగా నిర్మూలన చేయాలని దేవుని చిత్తమైతే, ఈయన ఇష్టం ఏంటంటే మంచి మంచి వాటిని మరి చంపకుండా వాటిని బలమైన వాటిని, మంచి వాటిని పక్కన పెట్టి వాటిని తీసుకొని వచ్చాడండి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆజ్ఞను, దేవుని మాటను పట్టించుకోకుండా నిర్లక్ష్యపరిచిన సౌలు జీవితంలో రాజుగా ఉండకుండా దేవుని చేత త్రోసివేయబడ్డాడు. దేవుడు ఒక అధికారాన్ని ఇచ్చాడు, దేవుడు ఒక ఆధిక్యతనిచ్చాడు, దేవుడు ఒక గొప్పదనాన్ని ఇచ్చాడు, దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు సౌలుని. సౌలు అల్పమైన స్థితిలో నుంచి పైకి వచ్చిన వాడు. సౌలు గాడిదలు కాసుకునేవాడండి. గాడిదలు కాసుకొని గాడిదల వెంబట ఉన్న సౌలను దేవుడు తన ప్రజల మీద ఒక నాయకుడిగా, ఒక అధికారిగా, ఒక రాజుగా దేవుడు నియమిస్తే, యెహోవా మాట వినుము సౌలా అని సమూయేలు ద్వారా దేవుడు వర్తమానం పంపిస్తే ఆ మాటలు లెక్క చేయకుండా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను పూర్తిగా పాటించలేదు. దేవుని బిడ్డలారా, ఏదో ఒకటి చేస్తున్నాను అనుకుంటున్నావేమో, ఏదో ఒకటి చేస్తున్నారుగా అనుకుంటున్నావేమో. దేవుడు మనకి ఏదైతే ఇస్తున్నాడో, ఏదైతే చేయమంటున్నాడో, ఎలా ఉండమంటున్నాడో అలా మనం ఆయన మాట మనం పూర్తిగా పాటించకపోతే నిశ్చయంగా దేవుడు నేను బిడ్డరా, ఈ సౌలు రాజులాగా మన జీవితాలు కూడా ఉంటాయనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుని బిడ్డరా, ఉదయకాల సమయం గమనించండి. చివరిగా గమనించినది మత్తయి సువార్త 26వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ ఇస్కరయేతు యూదా గురించి రాయబడతాం. ఇస్కరయేతు యూదా అండి ఎవరంటే 12 మంది యేసు ప్రభు శిష్యులలో 12 మందిలో ఒకడు. యేసు ప్రభుతో కలిసి నడిచినవాడు, యేసు మాటలు విన్నవాడు, యేసు ప్రభుకి దగ్గరగా సహవాసం కలిగిన వాడు, యేసు అడుగుజాడలో నడిచినవాడు. దేవుని బిడ్డలారా, యేసయ్య ఎన్నో బోధలు చేస్తే, యేసయ్య ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తే అనేకుల జీవితాలు మార్చబడ్డాయి. కానీ ఎన్ని బోధలు విన్నా కానీ, యేసు బోధలు ఎన్ని విన్నప్పటికీ కూడా ఆయనను అప్పగించాడండి. ఆయనకు ద్రోహం చేశాడు, యేసు ప్రభువుకి ద్రోహం చేశాడు, నమ్మక ద్రోహం చేశాడండి, గురుద్రోహం చేశాడు. దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభు బోధలు తన జీవితాన్ని మార్చలేకపోయాయి. నేటి కాలంలో ఎంతో కరుడుగట్టిన భయంకరమైన తీవ్రవాదులు, దుర్మార్గులు, అపవిత్రులు ఎంతోమంది యేసయ్య బోధలు విని, యేసయ్య మాటలు విని తమ జీవితాలు సరి చేసుకుంటున్నారు, తన జీవితాలు మార్చుకుంటున్నారు. కానీ దేవుని మాటలంటే యోధాకి లెక్కలేదండి. అందుకనే యేసు ప్రభునే అప్పగించాడు. తద్వారా తన జీవితంలో దేవుని బిడ్డలారా ఒక భయంకరమైన మరణాన్ని పొందుకున్నాడండి. ఉరిపెట్టుకోవడానికి యేసు ప్రభుని అప్పగించి ఆ వేదనతో ఉరిపెట్టుకోవడానికి వెళ్ళి ఉరిపెట్టుకుంటే ఆ తాడు తెగి క్రింద పడి నడిమికి విరిగి పేగులన్నీ బయటకు వచ్చి ఒక భయంకరమైన మరణాన్ని చవి చూశాడు. ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మధ్య యాజకుడైనా కానీ దేవుని వాక్యం అంటే నిర్లక్ష్యము, దేవుని వాక్యం అంటే లెక్కలేనితనము. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఆదాములాగా అవలాగా దేవుని వాక్యాన్ని గౌరవించలేని స్థితిలో మనం ఉంటే దేవుడు అనుగ్రహించిన సమృద్ధి ఆశీర్వాదకరమైన స్థలములో నుంచి మనము త్రోసివేయబడతాము. కయ్యూనులాగా ఉంటే దేవుని యొక్క శాపానికి గురవలసిన పరిస్థితి ఏర్పడతా ఉంది. దేవుని వాక్యం విన్నప్పుడు దేవుని వాక్యానికి భయపడాలి, దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టాలి, దేవుని వాక్యాన్ని గౌరవించాలండి. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేయకూడదు. దేవుని హెచ్చరికలను గౌరవించాలి. విధేయత కన్నా విధేయత బలి కన్నా గొప్పది. సౌలు అనుకున్నాడు బలి చెల్లిస్తే దేవుడు సంతోషపడతాడు అనుకున్నాడు సౌలు. కానీ దేవుని బిడ్డలారా, నీ బలి కాదు కావాల్సింది దేవుడికి,
నువ్వెంతగా ఆయన మాట వింటున్నావు. అందుకని దేవుడు సౌలుతో మాట్లాడుతున్నాడు. ఒకడు బలులు అర్పించుట కంటే, దహన బలులు అర్పించుట కంటే వాటి విషయమై యెహోవా సంతోషించునా, మాట వినుట శ్రేష్టము అంటున్నాడు దేవుడు. మాట వినుట శ్రేష్టము. దేవుని మాటను వినాలి, దేవుని మాటను సంపూర్ణంగా పాటించాలి. దేవుని మాటను గౌరవించే వ్యక్తులుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం తిరస్కరించడము ఆత్మీయ నష్టానికి దారితీస్తూ ఉంది. ఉదయకాల సమయంలో గమనించిన దేవుని బిడ్డలారా, నీవు దేవుని వాక్యాన్ని నువ్వు తిరస్కరించి త్రోసివేసి నిర్లక్ష్యపరిచే వ్యక్తిగా నువ్వు ఉంటే అది నీ ఆధ్యాత్మిక జీవితానికి నష్టానికి దారితీస్తుందని జ్ఞాని అని సొలొమోను సామెతల గ్రంథం 1వ అధ్యాయము 30-31 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ రాస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుని వాక్యం విషయంలో ఎలా ఉంటున్నాము? దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నావా? దేవుని వాక్యాన్ని త్రోసివేస్తున్నావా? దేవుని వాక్యాన్ని నిరాకరిస్తున్నావా? దేవుని వాక్యం అంటే లెక్కలేని విధంగా ఉంటున్నావా? జాగ్రత్త. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపెట్టి తిరస్కరించిన వారి జీవితాలు ఎంతో భయంకరమైన ఫలితాన్ని వారి జీవితంలో అనుభవించారు. కనుక మనం అలా ఉండకుండా దేవుని వాక్యాన్ని గౌరవించి దేవుని ద్వారా కలిగే గొప్ప మేలులు పొందుకునే కృపను ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయను గాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.